guys, welcome back to my channel. నేను మోనిక అండ్ ఈ రోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అన్నమాట. ఎందుకంటే ప్రతి అమ్మాయే కాదు అబ్బాయిలు కూడా ఎవరికన్నా వాళ్ళ లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ డే వాళ్ళ పెళ్లి రోజు అన్నమాట. దానికన్నా ఇంపార్టెంట్ టైం ఆ పెళ్లి తర్వాత మీరు స్పెషల్గా అందరికీ కొంచెం కొత్తగా కనిపించే ఆ పెళ్ళైన కొత్తలో ఉన్న కొన్ని రోజులు అన్నమాట. పెళ్ళి గురించి ఈ వెడ్డింగ్ మేకప్ ట్యూటోరియల్స్ అందరూ చేస్తారు, కానీ పెళ్ళైన తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంటే మై గాడ్ నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొత్త పెళ్లి కూతుర్లకి ఎలా రెడీ అవ్వాలని హెల్ప్ చేసి చిన్న వీడియో అనమాట ఇది. ఈ కాన్సెప్ట్ నేను హిందీ వీడియోస్లో చూసాను కానీ తెలుగులో ఎక్కడ చూడలేదు, అందుకని నేను తెలుగు అమ్మాయిలు ఎలా రెడీ అవ్వాలో ఈ చిన్న వీడియో క్రియేట్ చేశాను అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ప్రైమర్గా ఈ పతంజలి అలోవెరా జెల్ని తీసుకుంటున్నాను. నాట్ నెసెసరీ అందరి దగ్గర ప్రైమర్స్ ఉండాలి, అందరూ హెవీగా మేకప్ చేసుకోవాలని. సో మీరు ఈ అలోవెరా జెల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్లీ అందరి దగ్గర ఉండే ప్రోడక్ట్స్తో చేసే మేకప్ లుక్ అనమాట. ఈ జెల్ మొత్తం మీ ఫేస్లో బాగా సింక్ అయ్యే వరకు అలాగే వదిలేయండి. ఈ బీబీ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇది ఎలా మేకప్ వేసే అలవాటు లేని వాళ్ళు ఎవరైనా కూడా బీబీ క్రీమ్ అయితే యూస్ చేస్తారు మోస్ట్లీ. సో మేము ఇప్పుడు మేకప్ లుక్ కోసం బీబీ క్రీమ్ తీసుకుంటాం. ఈ బీబీ క్రీమ్ చాలా వరకు అన్ని స్కిన్ టోన్స్కి సూట్ అవుతుందని నేను విన్నాను అనమాట. ట్రై చేద్దాం. నేను దీన్ని హ్యాండ్స్తో బ్లెండ్ చేస్తున్నాను. ఇంకొంచెం బేబీ క్రీమ్ని తీసుకొని నా నెక్కి, ఇయర్స్కి, డార్క్ సర్కిల్స్కి కూడా అప్లై చేస్తాను. సో మన బేస్ మేకప్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఐలైనర్ అప్లై చేస్తున్నాను. నేను డాస్లరైటిక్స్ ఐలైనర్ తీసుకున్నాను. మోస్ట్లీ నాకు వీలైనంత వరకు నేను అన్ని అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ని యూస్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఐలైనర్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు మీనా నుంచి ఈ ఐబ్రో పెన్సిల్ తీసుకుంటున్నాను. దీంతో నా ఐబ్రోస్ చేసుకుంటాను. ఐబ్రోస్ని ఈ ఐబ్రో బ్రష్తో బ్రష్ చేస్తున్నాను. మీరు మేకప్ వేసుకోకపోయినా ఐబ్రోస్ కొంచెం టేమ్డ్గా ఉంటే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నేను ఐబ్రోస్ చేసుకోలేదు కాబట్టి నేను వేస్తున్నాను. మీరు ఐబ్రోస్ చేసుకున్నట్టయితే మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎల్ఐటి నుంచి ఈ ఐ డ్రామా కాజల్ తీసుకుంటున్నాను. దీన్ని వాటర్ లైన్ పైన అప్లై చేస్తాను.
ఇప్పుడు నేను ఈ కర్లర్ తీసుకొని నా లాషెస్ని కర్ల్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర కర్లర్ లేనట్టయితే మీరు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. కర్లర్ యూస్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే మీ ఐ లాషెస్ని కూడా మీరే బయటకు లాగేసుకుంటారు అనమాట. పెళ్ళైన కొత్తలో ఇలా చేసుకుంటే బాగోదు కదా. సో ఇది మెబ్లిన్ హైపర్ కర్ల్ వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కారా, వాటర్ ప్రూఫ్ది. నేను ఫస్ట్ టైం తెప్పించుకున్నాను అండ్ ఇది చాలా బాగుంది. ఫేక్ ఐ ల్యాషెస్ పెట్టినంత వాల్యూమ్ వచ్చింది ఆ ల్యాషెస్కి ఇన్స్టెంట్గా. మీరు చూడొచ్చు. పెట్టా అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా కాబట్టి పెళ్ళైన కొత్తలో ఏదైనా ఫంక్షన్లో మీకు ఏడవాలనిపించినా మీరు ఏడ్చినా ఇది స్ప్రెడ్ అయిపోదు. జస్ట్ జోక్. ఐస్ మేకప్ అయిపోయింది. ఇప్పుడు నేను లిప్స్టిక్ అప్లై చేస్తాను. ఐ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్. ఫౌండ్ ఇట్. నేను కిస్ బ్యూటీ నుంచి వెల్వెట్ మ్యాట్ లిప్స్టిక్ షేడ్ 02 తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కానీ రెడ్స్ అండ్ మెరూన్స్ వేయడానికి ఇష్టపడితే మీరు వేసుకోవచ్చు, అవి చాలా బాగుంటాయి. నాకు పెద్దగా నచ్చదు కాబట్టి నేను పింక్ వేసుకున్నాను. ఈ పింక్ కూడా నాకు కాస్త డార్క్గా అనిపిస్తుంది, దీన్ని కొంచెం లైట్ చేస్తాను. నేను న్యూడ్ షేడ్ 01 తీసుకుంటున్నాను. దీంతో ఈ లిప్స్టిక్ని కొంచెం టేమ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకుంటాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను లాక్మీ అబ్సల్యూట్ నుంచి వెట్ అండ్ డ్రై కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటున్నాను. దీన్ని ఈ బ్రష్తో అప్లై చేయొచ్చు. నేను ఈ పౌడర్ బ్రష్ తీసుకుంటున్నాను. ఈ కాంపాక్ట్లో కవరేజ్ ఉంది. మీరు ఈ ఐకి డిఫరెన్స్ చూడొచ్చు. ఓకే, సో నా మేకప్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ మీరు మేకప్లో ఏ స్టెప్ని స్కిప్ చేసినా మస్కరాని కాంపాక్ట్ని మాత్రం స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ఇప్పుడు బాగా కనిపించేది మొత్తం లిప్స్టిక్ ఆల్సో. అండ్ నేను టెక్నిక్ మేకప్ బ్రాంజ్ అనే కంపెనీ నుంచి బ్రాంజర్ తెప్పించుకున్నాను. అండ్ ఈ సైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని ప్రైస్ ఉంటే మీరు షాక్ అవుతారు. ఇట్స్ జస్ట్ 230 రూపీస్. దానికి ఈ సైజ్లో ఒక బ్రాంజర్ ఇస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ. అండ్ ఐ లవ్ ఇట్. ఇందులో నేను ఈ షేడ్ తీసుకుంటున్నాను. ఇంత నా ఫేస్ మీద సారీ మిర్రర్ లేదు. బ్రాంజర్ మీ ఫేస్కి ఇన్స్టెంట్గా ఒక షేప్ని ఇస్తుంది, మీరు ఇక్కడ గమనించినట్లయితే. అండ్ చాలా లౌడ్ మేకప్ని పెళ్ళైన వెంటనే ట్రై చేయకండి. అంటే చూసిన వాళ్ళందరూ అమ్మాయి మేకప్ వేసుకుంటుందని డిసైడ్ అయిపోతారు. కాస్త లైట్గా ఇలా బీబీ క్రీమ్తో ఇలాంటివి ట్రై చేయండి. అండ్ మీరు ఈ బ్రాంజర్ వేయడం ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర ఉంది అందుకని వేసాను, మీ దగ్గర లేకపోతే మీరు వేయకండి, సింపుల్. అండ్ ఈ హైలైటింగ్ షేడ్ తీసుకొని నేను బ్రౌన్కి
అప్లై చేస్తున్నాను. హైలైటింగ్ అయిపోయింది. ఎస్, సో నేను అవసరమైన ప్లేసెస్లో అంతా హైలైటర్ అప్లై చేసేసాను. మేకప్ ఆల్మోస్ట్ టైం. ఇప్పుడు నేను బ్లూ హెవెన్ నుంచి బ్లష్ తీసుకుంటున్నాను. ఇందులో నా షేడ్ 504 అండ్ ఇది వేసుకోకపోయినా బ్లష్ వేసుకోవాలి, ఎందుకంటే మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి బ్యూటిఫుల్గా కనిపించాలి కాబట్టి. యా, నాకు తెలిసి ఇంత బ్లష్ చాలనుకుంటాను. సో ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒకటి మర్చిపోయాను, దాన్ని అప్లై చేస్తాను. ఇదన్నమాట, కొత్తగా పెళ్ళైన వాళ్ళు బాగా కనిపించాలంటే, కొత్తగా పెళ్ళైనట్టు కనిపించాలంటే ఇది కంపల్సరీ అనమాట. సో నేను ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఎస్, సో ఈ మేకప్ లుక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను జడ వేసుకొని కనిపిస్తాను అంటే నా కంప్లీటెడ్ లుక్. నేను సింపుల్గా చాలా వరకు అందరికీ దొరికే ప్రోడక్ట్స్తోనే క్రియేట్ చేసిన మేకప్ లుక్ అనమాట ఇది. మీకు కావాలనుకుంటే మీరు ఇంట్లో ప్లస్ మైనస్లో ఏదైనా చేసుకోవచ్చు మీ కన్వీనియన్స్ని బట్టి. అండ్ నేను ఈ లుక్ కోసం చాలా కష్టపడ్డాను. ఈ పసుపు దారం నుంచి ఈ ఇయర్ రింగ్స్, నెక్లెస్, ఈ బ్యాంగిల్స్ వరకు ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ని ఇంక్లూడ్ చేసి వీడియో చేశాను. నా కష్టం కనుక మీకు కొంచెం అలా నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేసేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో నేను ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.